శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కనులకు చిహ్నం, అలాగే త్రిశూలానికి సంకేతం. ఇవి గత 3 జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి తీయకూడదు. మొక్కపోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తరువాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధమును మాత్రమే ఉపయోగించాలి. శివుడి చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్ఘాయుష్యుని సూచిస్తుంది. సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లో సమర్పించరాదు. శివుడికి వాటికి శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతారు. దీంతో బ్రహ్మ, సంపంగి ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించరాదు. ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీ ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించారు. శివ పురాణం ప్రకారం శివుడు తులసి భార్యను చంపేశాడు. కాబట్టి తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. సూర్యోదయం సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.